హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. అఖిల్ రాకపోయినా మిగిలిన అక్కినేని హీరోస్కి ఈ ఏడాది కలిసొచ్చింది. బంగారాజు తర్వాత తండ్రి కొడుకులు నాగ్ అండ్ చైతు ఈ ఏడాది హిట్లు కొట్టి కంబ్యాక్ అయ్యారు. అలాగే లాంగ్ టైం నుండి ఫెయిల్యూర్స్ చవి చూస్తూ కెరియర్ పరంగా స్ట్రగుల్ ఎదుర్కొంటున్న కొంతమంది స్టార్స్కి కూడా సక్సెస్ సాధించారు. 2025 ఏ హీరోస్ కి సక్సెస్ఫుల్ ఇయర్ అయిందో చూద్దామా. 2025లో అక్కినేని వారసులకు లక్కీ ఇయర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కరు కాదు, ముగ్గురు హీరోలు కంబ్యాక్ అయ్యారు. 2022 బంగారాజు హిట్ తర్వాత నాగార్జున, నాగ చైతన్య ఖాతాలు హిట్స్ లేవు. కానీ ఇద్దరు ఈ ఏడాది కుబేరా, తండేల్తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇక సుమంత్ కూడా మంచి సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో సైడ్ రోల్స్ కి పరిమితమవుతున్న సుమంత్ ఓటీటీలోకి వచ్చిన అనగనగాతో హృదయాలను కదిలించారు. అఖిల్ ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టి సరికొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాడు. వెంకటేష్ కూడా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. F3 తర్వాత చేసిన కిసీ కా బాయ్ కిసీ కా జాన్, సైంధవ్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పట్టాయి. కానీ ఈ పొంగల్కి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్లు కొల్లగొట్టి హైయెస్ట్ గ్రాసర్ తెలుగు మూవీగా రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. 6 ఏళ్ల క్రితం రాక్షసుడు రూపంలో హిట్ చూసిన బెల్లంకొండ ఆపై హిట్ సౌండ్ మర్చిపోయాడు. కానీ ఈ ఏడాది భైరవన్ తేడా కొట్టిన కిష్కిందపురితో హిట్ కొట్టాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్, పవర్ స్టార్ హరిహర వీరమల్లు మిస్ ఫైర్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఓజీతో మ్యాసివ్ హిట్ చూశారు. భీమ్లా నాయక్ తర్వాత సాలిడ్ సక్సెస్ లేని కళ్యాణ్ ఖాతాలోనే కాదు, ఈ ఏడాది టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది ఓజీ. 7 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై రీఎంట్రీ తీసుకున్న మంచు మనోజ్ హీరోగా కన్నా విలన్ గానే సక్సీడ్ అయ్యాడు. భైరవన్ తేడా కొట్టిన మిరాయ్ అతన్ని గట్టెక్కించింది. ఇక ఆది సాయి కుమార్ ఏకంగా పుష్కర కాలంగా మర్చిపోయిన సక్సెస్ ను శంభాల హిట్ తో సెలబ్రేట్ చేసుకున్నాడు. మొత్తానికి 2025లో ఫెయిల్యూర్ కు గుడ్ బై చెప్పి పాజిటివ్ వైబ్ తో 2026 లోకి ఎంటర్ అవుతున్నారు ఈ కంబ్యాక్ హీరోలు. ఈ ఏడాది మినిమం 2-3 సినిమాలతో చేసిన సౌత్ ముద్దుగుమ్మలు ఒక్కటంటే ఒక్క హిట్ చూడలేదు. టాలీవుడ్, కోలీవుడ్లోనే కాదు, పొరుగు ఇండస్ట్రీకి వెళ్ళినా ఇదే పరిస్థితి. ఆడియన్స్ ని పూర్తిగా డిసప్పాయింట్ చేసిన సెదరన్ బ్యూటీస్ ఎవరో ఓ లుక్కేద్దామా. లాస్ట్ ఇయర్ కిసిక్ బ్యూటీ అంటూ ఐటమ్ సాంగ్ తో కట్టిపడేసిన టాలీవుడ్, బాలీవుడ్ మేకర్స్ అటెన్షన్ గ్రాప్ చేసిన శ్రీలీల ఈ ఏడాదికి వచ్చేసరికి ఆ గ్రేస్ పదనం చేసుకోవడంలో తడబడింది. 2025లో 1 కాదు 2 కాదు 3 హ్యాట్రిక్ ఫ్లాప్ నమోదు చేసింది వైరల్ వయ్యారి. నితిన్ తో నటించిన రాబిన్ హుడ్ భారీ నష్టాలను మిగిల్చగా వైరల్ వయ్యారి అని హడావిడి చేసినా కూడా జూనియర్ ను పట్టించుకోలేదు ఆడియన్స్. ధమాకాతో హిట్ ఇచ్చిన రవితేజతో కలిసి మాస్ జాతరతో సక్సెస్ ట్రాక్ ఎక్కుదామనుకుంటే బొమ్మ భారీ డిజాస్టర్ అయింది. శ్రీలీల తరహాలోనే భాగ్య కూడా 3 ఫ్లాప్స్ మూటగట్టుకుంది. కింగ్డమ్ మినహాయించి కాంతా, ఆంధ్ర కింగ్ తాలూకాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ పైసలు వసూలు చేసుకోవడంలో తడబడ్డాయి. దీంతో ఇప్పటి వరకు కెరీర్ లో ఒక్క హిట్ కూడా చూడని అన్లకీ హీరోయిన్ గా మారింది. మరో యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కన్నప్పలో అందాలు ఆరబోసినా ఫలితం దక్కలేదు. అటు మలయాళంలో మైనే ప్యార్ కియా అన్న ఆడియన్స్ పట్టించుకోలేదు. రాశి ఖన్నా 3 ఇండస్ట్రీల్లో ఒక్కో ఫిల్మ్ చేసింది. కానీ అడుగుపెట్టిన 3 చోట్ల ఫ్లాప్స్ చూసింది. అగత్య, తెలుసు కదా, 120 బహదూర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. కీర్తి సురేష్ ఉప్పు కప్పు రంబుతో ఓటీటీలో పలకరించింది. థియేటర్లలో రిలీజ్ చేయకూడదనుకున్న మేకర్స్ నిర్ణయం సరైందే అనిపించేలా ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేశారు. ఇక రివాల్వర్ రీటా ఎందుకొచ్చిందో, ఎప్పుడొచ్చిందో తెలియకుండా వెళ్లిపోయింది. పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే తెలుగులో పలకరించలేదు. కానీ తమిళంలో సూర్యతో రెట్రో, కూలీలో స్పెషల్ సాంగ్ లో నర్తించింది. కూలీలో సాంగ్ తో మెప్పించిన 1000 కోట్ల మూవీ కాస్త 500 కోట్లకే పరిమితమైందన్న ఫీలింగ్ లో ఉండిపోయారు తమిళ తంబేలు. ఇక సూర్య రెట్రో సంగతి చెప్పనక్కర్లేదు. పేరుకు 235 కోట్లు అని పోస్టర్ వేసుకున్నప్పటికీ మాకు నమ్మకాలు లేవు దొరా, అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అని కొట్టిపడేశారు అక్కడి ట్రేడ్స్. బీస్ట్ తర్వాత హిట్ చూడని కనిమా 3 ఏళ్ల ఫ్లాప్స్ పరంపరకు జననాయకంతో అడ్డుకట్ట వేస్తుందేమో చూడాలి. డిసెంబర్ 2nd వీక్ అండ్ 4th వీక్ ఫుల్ కాంపిటీషన్ నేపథ్యంలో కొన్ని సినిమాలు జనవరి 1st కి వాయిదా వేసుకున్నాయి. ఆ సినిమాలు పీక్స్ ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటే ఇదే డేట్ పై ఎప్పుడో కర్చీఫ్ వేసిన అల్లరి నరేష్ మాత్రం సైలెంట్ అయ్యాడు. 2026కి తన సినిమాతో స్వాగతం చెప్దామనుకున్న నరేష్ వస్తున్నాడా, రావట్లేదా? న్యూ ఇయర్కి వస్తున్న సినిమాలేంటి చూద్దామా. క్రిస్మస్ కు వచ్చిన సినిమాల్లో భారీ బడ్జెట్ సినిమా కన్నా లో బడ్జెట్ చిత్రాలకు పట్టం కట్టారు టాలీవుడ్ ఆడియన్స్. వృషభ మినహాయించి మిగిలినవన్నీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని 2026లో వచ్చే స్మాల్ బడ్జెట్ చిత్రాలకు హోప్ నిచ్చాయి. జనవరి 1న ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాయి పలు సినిమాలు. డిసెంబర్ 12న రావాల్సిన నందు సైక్ సిద్ధార్థ్ కొన్ని అనివార్య కారణాల వల్ల న్యూ ఇయర్ కి పోస్ట్ పోన్ అయింది. డిసెంబర్ 25న రిలీజ్ అయ్యే సినిమాల్లో మా మూవీని ఆడియన్స్ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన చెందిన వానర టీం పేరు మార్చుకుని వనవీరగా జనవరి 1న వస్తోంది. ఈ సినిమాలో బిగ్ హీరో క్యామియో ఉంటుందని సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది టీం. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ఘంటసాల
దేవిలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న మహేంద్రన్ హీరోగా, నేహా పఠాన్, స్నేహా ఉల్లాల్ కీ రోల్స్ చేస్తున్న నీలకంఠ చిత్రాలు జనవరి 2న థియేటర్లో ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నాయి. ఈ చిన్న సినిమాలకు పోటీగా కన్నడ స్టార్ హీరోలు రీ రిలీజ్ రూపంలో టాలీవుడ్ స్టార్స్ న్యూ ఇయర్ కే రాబోతున్నారు. కన్నడ మల్టీ స్టారర్ సినిమా 45 తెలుగులో కూడా క్రిస్మస్ కి రావాల్సిండగా ఇక్కడ కాంపిటీషన్ కారణంగా జనవరి 1న వస్తోంది. వీటికి తోడు మహేష్ బాబు మురారి రీ రిలీజ్ డిసెంబర్ 31న, వెంకీ నువ్వు నాకు నచ్చావు జనవరి 1న వస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఈ మధ్య రిలీజ్ కు ప్లాన్ చేసుకున్నాయి. కానీ వీటన్నింటికన్నా ముందే 1వ తేదీపై కర్చీఫ్ వేసిన అల్లరి నరేష్ ఆల్కహాల్ మాత్రం సైలెంట్ అయింది. ఇప్పటి వరకు ప్రమోషన్స్ హడావిడి కనిపించకపోవడంతో న్యూ ఇయర్ కి సినిమా వచ్చే ఛాన్స్ లేదని అర్థమవుతోంది. మోనికా బలూచి అంటూ యూట్యూబ్ ని షేక్ చేసిన పూజ ఈ ఏడాది తమిళంలో అత్యధిక మంది వీక్షించిన సాంగ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. పూజను డామినేట్ చేస్తుంది ఓ బ్యూటీ. త్రిష, షుగర్ బేబీ, శృతి పాడిన పాటల కన్నా మరో 2 సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇంతకీ 2025లో తమిళ తంబీల మనస్సులు దోచేసిన టాప్ 10 సాంగ్స్ ఏంటో చూసొద్దాం పదండి. కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేసినా వాళ్ల మూవీలోని సాంగ్స్ మాత్రం తమిళ తంబీల మనసులు దోచాయి. కానీ టాప్ పొజిషన్ లో మాత్రం స్టార్ హీరో సాంగ్స్ లేవు. ఇద్దరు హీరోయిన్లదే హవా. గ్లామర్ షోతో ఎనర్జీ స్టెప్లేసిన పూజాను డామినేట్ చేసింది ప్రియాంక అరుళ్ మోహనన్. నిలవకు ఎన్నాడి ఎన్మెల్ ఎన్నాడి కోబం మూవీలో గోల్డెన్ స్పారో వీడియో సాంగ్ ఈ ఏడాది యూట్యూబ్ లో 248 మిలియన్ వ్యూస్ తో అత్యధిక మంది వీక్షించిన సింగిల్ గా టాప్ లిస్ట్ లో ఉంది. 241 మిలియన్ వ్యూస్ తో సెకండ్ ప్లేస్ ను ఆక్యుపై చేసింది కూలీలోని మోనికా బెలూచి లిరికల్ వీడియో. ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ హిట్ డ్యూడ్ లోని ఒరుం బ్లడ్ వీడియో సాంగ్ నియర్లీ 140 వ్యూస్ తో థర్డ్ పొజిషన్ లో నిలిచింది. థగ్ లైఫ్ నుంచి త్రిష, షుగర్ బేబీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో శృతి పాడిన సాంగ్ కన్నా చిన్మయ్య ఆలపించిన సాంగ్ ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసింది. ఈ పాట ఏకంగా 130 మిలియన్స్ ని క్రాస్ చేసి 4వ ప్లేస్ ను భర్తీ చేసింది. ఇక 5వ స్థానంలో పూజా హెగ్డే కనిమా లిరికల్ వీడియో నిలిచింది. సోషల్ మీడియాలో ఎక్కువ మంది రీల్స్ చేయడం కూడా ఈ పాటకు మంచి వ్యూస్ దక్కాయి. 6th పొజిషన్ లో నిలిచింది విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ తలైవా తలైవిలోని పొట్టల ముట్టాయే. ఇప్పటి వరకు 105 మిలియన్స్ మంది వీక్షించారు. నెక్స్ట్ రెట్రోలోని కన్నడి పువ్వే సాంగ్, డ్రాగన్ లోని ప్రదీప్ రంగనాథన్ కయాద్ లోహర్ రొమాంటిక్ సాంగ్ 79 మిలియన్ వ్యూస్ తో 7-8 ప్లేసెస్ ను ఆక్యుపై చేశాయి. 9వ స్థానంలో 65 మిలియన్ వ్యూస్ తో ధనుష్ దర్శకత్వం వహించిన నిలవకు ఎన్నాడి ఎన్మెల్ ఎన్నాడి కోబంలోని లవ్ సాంగ్ ఏడి నిలిస్తే 10th ప్లేస్ లో థగ్ లైఫ్ లోని జింగిజా వీడియో సాంగ్ ఉంది. ఈ టాప్ 10 చార్ట్ బస్టర్స్ గా పాటలుగా నిలిచిన సినిమాల్లో డ్రాగన్, డూడ్, తలైవన్ తలైవి తప్ప మిగిలిన మూవీలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేసినవే. చివరకు కూలీ కూడా సరిగా ఆడలేదని రీసెంట్లీ లోకేష్ కనకరాజ్ రిగ్రెట్ ఫీల్ అయ్యాడు. మూవీ మిక్చర్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ సంక్రాంతి పండగకు అందరికన్నా ముందు పలకరిస్తున్నాడు డార్లింగ్ రాజాసాబ్. జనవరి 9న థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్లీ నిర్వహించారు మేకర్స్. రిలీజ్ డేట్ దగ్గర పడ్డంతో మరో ట్రైలర్ వదిలారు. రాజాసాబ్ 2.0 ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచడంలో సక్సెస్ అయ్యాడు మారుతి. పెద్ది కోసం బుచ్చిబాబు గట్టిగా ఏదో ప్లాన్ చేస్తున్నట్లే కనిపిస్తున్నాడు. చెర్రీని మాస్ లుక్స్ లోకి మార్చిన దర్శకుడు సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉండేలా చూస్తున్నాడు. తాజాగా జగపతి బాబు క్యారెక్టర్ అప్పల సూరిని పరిచయం చేశాడు. ఎవ్వరూ గుర్తు పట్టలేనట్లుగా జగపతి రోల్ కనిపించబోతోందని లుక్ చూస్తేనే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఎండింగ్ లో థియేటర్లోకి రాబోతోంది పెద్ది. బాసిల్ జోసెఫ్, తొయినో థోమస్, వినీత్ శ్రీనివాసన్ హీరోలుగా మలయాళంలో తెరకెక్కుతోన్న మల్టీ స్టారర్ ఫిలిం అతిరథి. దీన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్లీ బాసిల్ క్యారెక్టర్ శామ్ కుట్టి లుక్ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఇయర్ ఓనంకు సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.